హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. ఈ సండే స్పెషల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. మీరు ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి, వినండి. ఆ, మీకు ఉపయోగం అనుకుంటే నోట్బుక్లో నోట్ చేసుకోండి. అంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కోరుకున్నవి జరగవు, చాలాసార్లు జరగవు. ఎందుకని అలా జరగవు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కష్టం ఇవ్వటం. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ఏంటంటే అది హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ సోల్ హ్యాస్ పొటెన్షియల్ పవర్స్. అయితే ఆ పవర్స్ ని మనం వినియోగించుకోము. వినియోగించుకోవటం మనకి చేత కాదు. అందువలన అలా జరగవలాగా. మరి ఎట్లాగూ అంటే టు గెట్ వాట్ వీ వాంట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ అవర్ ఇన్నర్ పవర్స్. మనలో ఉన్నటువంటి పవర్స్ని మనం యూజ్ చేయటం మనకు తెలియాలి, నేర్చుకోగలగాలి, అర్థం కావాలి. దానికి ఏంటి, ఎట్లా అండి, మార్గం ఏమిటి అంటే స్టెప్ నెంబర్ వన్, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. అంటే ఎట్లా అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ సక్సెస్. అంటే సక్సెస్ అన్న పదం వాడటం కంటే కూడా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ గెటింగ్ వాట్ యు వాంట్. ఇది ఎలాంటిదంటే చాలాసార్లు చెప్పాను ఈ విషయం. నేలని దున్ని మ్, నీరు పెట్టి, అంటే వీడ్స్ తీసి తొలగించేసి, కలుపు అంటాం కదా, కలుపు మొక్కలను తొలగించేసి ఆ, చక్కగా ప్రిపేర్ చేసి, సాయిల్ ప్రిపరేషన్ అంటాం. అట్లా సాయిల్ని ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే విత్తనాలు వేస్తాం. ఎందుకని అలా కాకపోతే అవి విత్తనాలు మొలకెత్తవు. ఇది ఊరికే విత్తనాలు ఇసిరేస్తే మొలకెత్తవు కదా. ఇది కూడా అంతే. జర్మినేషను, మేనిఫెస్టేషన్కి, మనకు కావాల్సింది, కోరుకున్నది సాధించుకోవటానికి మేనిఫెస్టేషన్కి కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దానిలో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది ప్రిపరేషన్. స్టెప్ నెంబర్ వన్ ప్రిపరేషన్. స్టెప్ నెంబర్ వన్ తర్వాత స్టెప్ నెంబర్ టూ డెవలప్మెంట్, ఫాలో అప్. ఇప్పుడు విత్తనం వేసేసి ఊరుకోం కదా. విత్తనం వేసేసిన తర్వాత మనం జాగ్రత్తగా చూసుకుంటాము. మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అది ప్రాపర్గా చేసుకుంటే, అవి చేసుకున్నప్పుడు అప్పుడు వస్తుంది. ఇది మొక్క మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత మళ్ళీ వీడ్స్ అవన్నీ తీసేస్తాం. అంటే కలుపు మొక్కలు అవి పెరగకుండా చూస్తాము. అవసరమైతే మాన్యూర్ వేస్తాము, బలం కోసం, పెరగటం కోసం. నీరు తగ్గినప్పుడు నీరు పోస్తాము, మాన్యూర్ వేస్తాము, ఫర్టిలైజర్స్ వాట్ ఎవర్ వేస్తాము. వేసి మెయింటైన్ చేస్తాము. కలుపు మొక్కలు తీసేస్తాము, మెయింటైన్ చేస్తాము. విల్ ప్రొటెక్ట్ ఇట్. అప్పుడు మాత్రమే అది మొలకెత్తుతుంది, పెద్దదవుతుంది, పళ్ళు కాయలు ఇస్తుంది. అంటే రిక్వైర్డ్ రిజల్ట్ ఇస్తుంది. అంతేనా? సో ఇది స్టెప్ నెంబర్ వన్ ప్రిపరేషన్. నేను ఈ ఒక్క వీడియోలో నేను ముగించలేకపోతే ఏం చేస్తానంటే ఐ విల్ స్టాప్ సమ్వేర్ అరౌండ్ అండ్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అయితే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నేను చెప్పేది, ఈ ఈ వీడియోలోను తర్వాత వచ్చే వీడియోలో కూడా. అయితే ఇది ఈ వీడియో ఫస్ట్ టైం. ఇంతకుముందు రెండు వీడియోలు పెట్టాను బ్యాక్గ్రౌండ్. అవి బ్యాక్గ్రౌండ్ వీడియో చూడకుండా ఇది చూసే వాళ్ళకి అంతగా అర్థం కాకపోవచ్చు. అయితే నా సజెషన్ ఏంటంటే యూ గో బ్యాక్ అండ్ సీ లాస్ట్ 2 సండేస్ వీడియోస్. లాస్ట్ 2 సండేస్ వీడియోస్ చూసిన తర్వాత ఇది కంటిన్యూ చేస్తే మీకు కనెక్టివిటీ దొరుకుతుంది. లేకపోతే కొంచెం ఏదో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. తర్వాత ఇది ఏ కాలమాన పరిస్థితిలో ఉన్నవారైనా ట్రై చేయొచ్చు. ఏజ్ బ్యారియర్ లేదు. పిల్లలు, మిడిల్ ఏజ్, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఎవరైనా చేయొచ్చు.
కావాల్సిందల్లా ఏంటంటే సంసిద్ధత, ప్రిపరేషన్. ఆ సంసిద్ధత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వస్తుంది. సో బిఫోర్ ప్రిపరేషన్, లెట్ మీ టెల్ యూ, ఇంతకుముందు కూడా చెప్పాను, ఐశ్వర్యోపనిషత్తులో 3 స్టెప్స్ చెప్పడం జరిగింది టు గెట్ వాట్ వీ వాంట్. నంబర్ 1 ఈజ్ బీ ఇన్ దట్ స్టేట్. బీయింగ్, తర్వాత డూయింగ్. అంటే బీయింగ్ అంటే ఆ స్టేట్ లో ఉండాలి మనం. అంటే మనకి అంటే సాయిల్ ప్రిపరేషన్ అంటాం కదా. సాయిల్ ఆ, విత్తనాన్ని తీసుకుని విత్తనం నుంచి మొక్క మొలకెత్తించగలిగినటువంటి పొజిషన్ లో సాయిల్ ఉండాలి, నేల ఉండాలి. సాయిల్ ప్రిపరేషన్ అదే బీయింగ్ అంటే. ఆ స్టేట్ అంటే మనకు కావాల్సింది అట్రాక్ట్ చేయటానికి, చేసుకోవటానికి, సాధించుకోవటానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటంటే అది స్టేట్ ఆఫ్ మైండ్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్, సాయిల్ ప్రిపరేషన్ ఈ ఒకేలాంటివి. సో బీయింగ్ అంటే అది ఆ ఆ స్టేట్ లో ఉండాలి. ఆ స్టేట్ లో ఉంటేనే మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. నంబర్ 2 ఏంటంటే డూయింగ్, అంటే యాక్షన్ పార్ట్. ఆ స్టేట్ లో ఉండి మనం మనకు కావాల్సింది కోరుకుంటాం. వి ట్రై టు అప్టైన్ ఫ్రమ్ ది యూనివర్స్. అంటే యూనివర్స్ కి ఒక అప్లికేషన్ పెడుతున్నాం. అప్లికేషన్ పెడుతూ దాన్ని పర్సూ చేస్తున్నాము. అది డూయింగ్. మొక్క అంటే సాయిల్ ప్రిపరేషన్ అయిన తర్వాత విత్తనం మొలకెత్తిస్తాం కదా, విత్తనం వేస్తాం కదా, అలాంటిదే ఆ సీడింగ్ ప్రాసెస్. సాయిల్ ప్రిపరేషన్ తర్వాత సీడింగ్ ప్రాసెస్. ఆ సీడింగ్ ప్రాసెస్సే యాక్షన్ పార్ట్. డూయింగ్ అంటాం. బీయింగ్, డూయింగ్. నెక్స్ట్ దాని ఫలసాయం వస్తుంది మనకి, అంటే ఫలితం వస్తుంది. విల్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్. దట్ ఈజ్ హ్యావింగ్. బీయింగ్, డూయింగ్ అండ్ హ్యావింగ్, ఈ 3 స్టెప్స్ చేస్తే ప్రాపర్గా మనకు కావాల్సింది అవుతుంది, వస్తుంది. అవుతుందా, వస్తుందా అని అడగొచ్చు మీరు. నా అనుభవం ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం ఇది అవుతుంది. బట్ వాట్ అబౌట్, మీరే చెప్తారు కదా, వాట్ అబౌట్ కర్మ, పాస్ట్ కర్మ, బ్యాడ్ కర్మ, తర్వాత అదే బ్యాడ్ కర్మ. కర్మ ప్రకారం, కర్మానుసారం జరుగుతుంది కదా ఇది. మనం తప్పించుకోగలమా? కర్మను తప్పించుకోగలమా? తప్పించుకోలేము కదా. మరి వీలు పడుతుందా ఇది? అంటే కర్మ ఈజ్ ఎ పార్ట్, కర్మ ఈజ్ దేర్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ జాబ్, ఇట్ విల్ డూ ఇట్స్ వర్క్. అందులో డౌట్ లేదు. అయితే ఆ కర్మని, అదే దాన్ని డెస్టినీ అనొచ్చు. ఆ కర్మను బట్టి డెస్టినీ వస్తుంది. అంటే ఒక లైఫ్లో ఒక ప్యాటర్న్, ఈ ప్యాటర్న్లో ఉంటాము, ఒక ట్రాక్ మీద నడుస్తాము. ఆ ట్రాక్ ప్రొవైడ్ కర్మ, మన పాస్ట్ కర్మ ఒక ట్రాక్ను ప్రొవైడ్ చేస్తుంది. ఆ ట్రాక్ను మనం పర్సూ చేస్తుంటాం న్యాచురల్గా కదా. సో దట్ ఈస్ కాల్డ్ డెస్టినీ. దాని ప్రకారమే, డెస్టినీ ప్రకారమే అవుతుంది లైఫ్. దట్ ఈస్ జనరల్. అయితే శాస్త్రాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ కానీ, లేకపోతే ఇంకా మన గ్రంథాల్లో కానీ, మరి భగవద్గీత తీసుకోండి, ఇంకా వేరే వేరే తీసుకోండి, ఆ, వేదాలు, ఉపనిషత్తులు తీసుకోండి, లేకపోతే ఈవెన్ అదర్ వీటిల్లో తీసుకుంటే బైబిల్ తీసుకోండి. బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేయడం జరిగింది, మేనిఫెస్టేషన్ గురించి. బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి. చాలా చోట్ల దీని గురించి అవి చెప్తారు. అసలు బైబిల్లో అయితే కర్మను అసలు బేస్ చేయరు. కర్మన కర్మని అసలు పట్టించుకోరు. కర్మనే ఆస్పెక్ట్ ని మెన్షనే చేయరు. మనం అయితే కొంచెం డీప్ గా వెళ్ళాము. మన శాస్త్రాలు కొంచెం డీప్ గా వెళ్ళి ఈ కర్మని ఐడెంటిఫై చేశాయి. ఇన్స్పైట్ ఆఫ్ కర్మ, ఇన్స్పైట్ ఆఫ్ డెస్టినీ, వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. మ్యాక్సిమం అన్నాను తప్ప నేను 100% అని అనలేదు. ఎందుకంటే 100% నేను ఎందుకు అనలేదంటే కొన్ని డెఫినెట్ ఈవెంట్స్ ఉంటాయి, అక్కడ డెస్టినీ ప్రివేల్ అవుతుంది, ఇంకా ఏది పనిచేయదు. అట్లాంటి ఎక్సెప్షన్స్ రేర్. అట్లా ఎక్సెప్షనల్ కేసెస్ వదిలేస్తే
మోస్ట్ ఆఫ్ ది లైఫ్ అది ఎలా అంటే మనం మన చేతిలో ఉంటుంది. అందుకే ఈ శాస్త్రాల్లో వాటిలో అన్నిట్లోనూ ఏం చెప్తారు? యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్, యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని చెప్తారు. వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్, చేంజ్ థింగ్స్ అని చెప్తారు. ఆ తర్వాత ఇట్లా చేస్తే మనకి కావాల్సిన ఇట్లా మనం కోరుకున్నది సాధించగలుగుతామని చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే, కర్మ ఇస్ దేర్, డెస్టినీ ఇస్ దేర్, యట్ యు హ్యావ్ ఎ కీ విత్ యూ. మీ దగ్గర చాబీ, ఆ చెవి ఉంది, తాళం చెవి ఉంది. ఆ కీ తోటి, ఆ కీని ఉపయోగించి మీరు చేంజ్ చేసుకోవచ్చు, అంటే మలుచుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా జీవితాన్ని మలుచుకోవచ్చు. అది చెప్పేది. కాబట్టి ఎస్, కర్మ ఇస్ దేర్, డెస్టినీ ఇస్ దేర్, స్టిల్ యూ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ, యూ హ్యావ్ ఆపర్చునిటీ టు చేంజ్ యువర్ సెల్ఫ్, టు చేంజ్ లైఫ్ ది వే యూ వాంట్. అందువల్ల ఏంటంటే, ఇక్కడ ఈ కర్మ డెస్టినీ అనే దానికి తల ఒగ్గకుండా, వాటిని పట్టించుకోకుండా మనం మనకు కావాల్సిన విధంగా లైఫ్ని కోరుకుంటాము, ప్లాన్ చేసుకుంటాము. దానికి ఈ ప్రాసెస్. అలా ఏమీ చేసుకోకపోతే ఆటోమేటిక్గా యాజ్ పర్ డెస్టినీ, యాజ్ పర్ కర్మ, ఆటో పైలట్ లాగా ఆటోమేటిక్గా అది మన లైఫ్ ఆ ట్రాక్లో వెళ్ళిపోతుంటుంది. అయితే ఆ ట్రాక్ని కొంచెం మోడిఫై చేసుకోవటానికి, మరల్చటానికి తగినటువంటి పవర్స్ మనలో ఉన్నాయి. వీ హ్యావ్ దోస్ పవర్స్. అది అందువలన ఇట్ ఈస్ పాసిబుల్. ఇది నేను ఊరికే థియరిటికల్గా చెప్పడం లేదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. ప్రాక్టికల్గా ఆ చవి చూచాను అంటే, ఐ హ్యావ్ టేస్టెడ్ ఆల్సో, ఐ హ్యావ్ టేస్టెడ్, కాబట్టి అది చెప్తున్నాను. కాబట్టి ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, ఇట్ ఈస్ పాసిబుల్. లేకపోతే ఇది ఇంకా వినవలసిన అవసరం, ఈ వీడియో మీకు అవసరం లేదు, మీరు వినవలసిన అవసరం లేదు, టైం వేస్ట్. ఫెయిత్ ఉంటే వినండి. ఏమిటంటే, ఫస్ట్ స్టెప్, ప్రతి స్టెప్ ఇంపార్టెంటే, బట్ ఈ స్టెప్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఏంటంటే, ది స్టేట్ ఆఫ్ మైండ్, ఇన్ వాట్ స్టేట్ ఆఫ్ మైండ్ యు ఆర్, అండ్ ఇన్ వాట్ స్టేట్ ఆఫ్ మైండ్ యు ఆర్ ట్రయింగ్ టు అట్రాక్ట్ థింగ్స్ దట్ యు వాంట్. కదా? ఏంటి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే, ఫస్ట్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇన్హిబిషన్స్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ బిలీఫ్స్. అంటే మనిషి ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ డెవలప్ చేసుకుంటాడు. తను చూసిన లైఫ్, తన పాస్ట్ కర్మ ఒకటి, తర్వాత తను చూసిన లైఫ్, చూస్తున్న ప్రపంచంలో కూడా చూస్తుంటాం కదా. ప్రపంచంలో ఎన్నో ఫ్యామిలీస్, మన ఫ్యామిలీస్లోను, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీస్లోను, ఫ్రెండ్స్, రిలేటివ్స్లోను చూస్తుంటాం కదా. ఇవన్నీ ఈ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏం చేస్తాయంటే, దే ప్రాంప్ట్ అస్ టు గెట్ సమ్ బిలీఫ్స్. బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటాం. ఈ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవటం వలన, ఈ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవటం వలన మన లైఫ్, ఎంటైర్ లైఫ్ అంతా ఆ బిలీఫ్ సిస్టమే నడిపిస్తుంది మనల్ని. చూసారా? ఎవరో ఎప్పుడో చెప్తున్నాడు, మా నాన్న చెప్పేవాడు, నలుగురు నడిచే బాటలో పచ్చగడ్డి కూడా మొలవదు అని. దాన్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. నలుగురు నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదు అంటే తొక్కేస్తుంటారు కదా, మొలవదు అని. దాన్ని లైఫ్కి అన్వయించుకుని ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం అనుకోండి, అది అలాగే జరుగుద్ది కానీ ఇంకొకలా జరగదు. తర్వాత ఐఎమ్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. లైఫ్లో నేను ఎన్నో అనుకున్నాను, ఏది సాధించలేకపోయాను. మేబీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ, ఇది నా వల్ల కాదు, నేను మేబీ ఐఎమ్ ఎన్ ఇన్ఫీరియర్ స్టఫ్, మేబీ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, నా తలరాత, నేను ఐఎమ్ బోర్న్ టు ఫెయిల్ అని ఓ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాడు అనుకోండి, ఆ బిలీఫ్ సిస్టమే అతన్ని నడిపిస్తూ ఉంటుంది జీవితం అంతా. అతను ఏది ట్రై చేసినా కానీ అట్లా ఫెయిల్ అయిపోతుంటాడు. అతను ఫెయిల్ అవటానికి
తనే కారకుడు అన్న విషయం తనకు తెలియటం లేదు. ఎందుకని తను అనుకున్నాడు కదా, నాకు ఇంతే, నేను ఇది చేయలే, నేను ఇది చేయలేను, నేను ఇది సాధించలేను, లేకపోతే నేను నా జీవితంలో సొంత ఇల్లు కొనుక్కోలేను. ఒకటి రెండు సార్లు అటెంప్ట్ చేయటం జరుగుతుంది, ఫెయిల్ అవటం కూడా జరుగుతుంది. అనుకుందాం అంతే, నేను నేను పనికిరాను, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ అని ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాడు. అలాగే ఉద్యోగం, ఆ, వాడికి వచ్చింది, వీడికి వచ్చింది, అందరికి వచ్చింది ఉద్యోగం, అందరికి వస్తున్నది, నాకంటే ఇన్ఫీరియరు వాడు, డల్ స్టూడెంట్, డల్ క్యాండిడేటు, థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాడు, వాడికి వచ్చింది ఉద్యోగం, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా రాలేదు, ఉద్యోగం రావటం లేదు. మేబీ ఐఎమ్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్, ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్, నాకు ఉద్యోగ యోగం లేదేమో, ఆ ప్రాప్తం లేదేమో, నాకు ఈ ఉద్యోగం చేసే యోగం లేదు అని ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాడు. తనే డిసైడ్ చేసుకున్నప్పుడు లైఫ్ ఇంకొకలా ఎందుకు ఉంటుంది? సో హీ హాజ్ డిసైడెడ్ దట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ ది జాబ్, సో హీ వోంట్ గెట్ ఎట్ ఆల్ ఇన్ హిజ్ లైఫ్. మనకి తెలియకుండానే చాలా చాలా విషయాల మీద ఒక రకమైనటువంటి బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటాము. అది మనకు మనం చెక్ చేసుకోవాలి. నేను ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ పెట్టుకున్నాను, ఎవరితో ఎప్పుడో మాట్లాడుతుంటే మధ్యలో అది అవనివ్వండి చూద్దాం. నేను ఊరికే స్టాక్ మార్కెట్ సంబంధించి యూ కెన్ బి ఏ కరోడ్పతి, యూ విల్ ఎర్న్ మోర్ దెన్ 1 crore rupees ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అవనివ్వండి చూద్దాం. నా లైఫ్లోని ఎప్పుడు ఏది అంతగా అనుకున్న అది అవ్వలేదు. ఎందుకు అలా అనుకుంటున్నారంటే, ఆ, నా లైఫ్ మై లైఫ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్తున్నాయంటే, ఆ, ఆ, ద- ఏమో అంటే 1 కోటి రూపాయలు అనేటప్పటికి ఆ మనిషి కంగారు పడిపోవటం. అవనివ్వండి చూద్దాం, నా లైఫ్లో అట్లా ఏం జరగలేదు ఇంతకు ముందు, కాబట్టి ఇది కూడా ఆ, చూద్దాం, జరిగితే ఆ వస్తే 1 కోటి రూపాయలు సంపాదించగలుగుతానో లేదో చూద్దాం అంటే, అక్కడే ఈ లాస్ట్ ద బ్యాటిల్. ఎలాగా అంటే, ఆ, ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాడు. ఏంటి? ఆ, నేను చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో నేను సాధించలేకపోయాను, అందుకని ముందుగా అనుకోవద్దు, అది అయిన తర్వాత ఆలోచిద్దాం. అంటే సంబడి, సపోజ్ యూ వాంట్ టు డిస్పోజ్ యువర్ హౌస్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ నో బడీ ఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్, మంచి రేట్ రావటం లేదు, ఎవరైనా వస్తే చాలా తక్కువ అడుగుతున్నాడు. 60 లక్షల ఫ్లాట్ని 40కి 45కి అడుగుతున్నారు. ఇతను బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాడు, అవని చూద్దాం, అయితే అయినప్పుడు చూద్దాం. అవతల వాడు వచ్చి టోకెన్ మనీ ఇచ్చి వెళ్ళిపోయినా కానీ, ఆ టోకెన్ మనీ అయితే ఇచ్చాడు కానీ, చూద్దాం మళ్ళీ, ఏమో, మళ్ళీ వెనక్కి తిరిగిపోతాడేమో, పోతే పోయిందిలే అని చెప్పి టోకెన్ మనీ వదిలేసుకుంటాడేమో. ఆ, ఫైనల్గా అగ్రిమెంట్కి వచ్చినప్పుడు, అగ్రిమెంట్ రాసినప్పుడు చూద్దాంలే, అప్పటి వరకు ఎందుకు. అంతేకాదు, ఎవరితోని షేర్ చేసుకోవడానికి కూడా భయపడతారు, ఎందుకు ముందుగా చెప్పడం, అది అవని, అగ్రిమెంట్ అవని, అప్పుడు ఆలోచిద్దామని. అంటే ఏంటి? దే హ్యావ్ ఫుల్ ఆఫ్ డౌట్. మన డౌట్స్, మనం పెట్టుకున్న బిలీఫ్ సిస్టమ్, మన డౌట్స్ ఎదుటివాడికి ట్రాన్స్ఫర్ అవుతాయి. అవి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ నెగిటివ్ ఫోర్స్ దీని మీద ప్రభావితం చేస్తుంది. దాని మీద ప్రభావితం ప్ర- ప్ర- ప్రభావితం ప్రభావితం చేస్తుంది, ప్రభావం చూపిస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళేటప్పటికి అది ఫెయిల్ అయిపోతుంది. జస్ట్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆమ్, మా నైబరింగే మా నైబరింగ్ మా నైబరు ఈ వాంటెడ్ టు సెల్ హిజ్ హౌస్. అది పార్టీ వాళ్ళు వచ్చారు, వచ్చి బేరం ఆడుకున్నారు, ఓకే చేసేసుకున్నారు, టోకెన్ మనీ కూడా ఇచ్చారు, టోకెన్ మనీ కూడా ఇచ్చారు. తర్వాత ఆ ఇల్లు వీడియో తీసి వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, అవుట్ సైడ్ ఇండియా, ఆ అబ్బాయికి చూపించారట. చూపిస్తే వాడికి, ఏంటి ఇది ఇలా ఉంది ఇల్లు, అది లేదు ఇది లేదు, అది బాగాలేదు ఇది బాగాలేదు, ఎందుకు తీసుకుంటున్నావు డాడీ, వద్దు 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 అని కూర్చున్నాడట. అయితే ఇతను ఆ ఏరియాలోనే ఉండి వెళ్ళిపోయిన వ్యక్తి, ఇంతకుముందు అతనికి దాని గురించి తెలుసు. ఈ అలైడ్ ద ఫియర్స్, లేదు లేదు అట్లా ఏం కాదులే, ఇది ఓకేలే ఓకేలే, డోంట్ వరీ. ఏం చెప్పాడు మొత్తానికి నచ్చ చెప్పాడు.
కొడుక్కి. కానీ ఆ కొడుక్కి కొడుకులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నో ఇది తీసుకుంటాడా కొంప తీసి, ఇల్లు తీసుకుంటే ఇల్లు బాగోలేదు బాగోలేదు, ఇలాంటి ఇల్లు తీసుకుంటున్నాడు ఏంటి, ఎందుకు తీసుకుంటున్నాడు, ఇంకో 10 లక్షలు పోతే పోయినాయి, ఇంకేదైనా మంచిది తీసుకోవాలి కదా. అది ఎంత స్ట్రాంగ్గా పెట్టుకున్నాడు. అది యాక్చువల్గా ఫైనల్గా ఏమైందంటే టోకెన్ మనీ ఇచ్చాడు కానీ ఆ ఓనరు బ్యాక్అవుట్ అయిపోయాడు. ఓనర్ బ్యాక్అవుట్ అయిపోయాడు. ఓనర్ బ్యాక్అవుట్ అయిపోయి ఆ, ఆ మధ్యలో మీడియేటర్ ఉంటాడు కదా, రియల్ ఎస్టేట్ డీలరు, వాటితోటి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేద్దాము. అంటే సర్కమ్స్టాన్సెస్ ఎలా వచ్చినాయి అంటే, అండ్ సమ్ అదర్ పార్టీ కేమ్ ఫార్వర్డ్. ఆ పార్టీ ఏం చేశాడు, ఇది చెడగొట్టాలి, ఇది చెడగొడితే తను తీసుకోగలుగుతాడు. వాడు ఏం చేశాడు, ఆ ప్రాపర్టీ డీలర్ని మేనేజ్ చేశాడు కొద్దిగా. ఆ ప్రాపర్టీ డీలరు కూడా లెఫ్ట్ అండ్ రైట్ దాని గురించి ఏదో నెగిటివ్గా చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడ ఆ ప్రాబ్లం, ఇక్కడ ఈ ప్రాబ్లం, అది ఇదేదో చెప్పడం మొదలుపెట్టాడు. ఇట్ సో హ్యాపెండ్ ద డీల్ వాజ్ క్యాన్సిల్డ్. ఈ టోకెన్ మనీ ఆనందంగా వాడు, సరే వద్దులే నా డబ్బులు నాకు ఇప్పించే, నా టోకెన్ మనీ నాకు ఇప్పించే చాలు అన్నాడు. ఈ డబ్బులు టోకెన్ మనీ వెనక్కి ఇచ్చేశాడు. అండ్ ది అదర్ పార్టీ సక్సెస్ఫుల్లీ గాట్ ఇట్. అదర్ పార్టీ కి చేసేసాడు ఈ రియల్ ఎస్టేట్ డీలర్. వీడు వెళ్ళిపోయాడు. అంటే ఇది క్యాన్సిల్ అయింది. ఇది క్యాన్సిల్ అవడానికి వెనకాల నాకు అర్థమైంది, వాళ్ళ అబ్బాయి నెగిటివ్గా చాలా నెగిటివ్ ఎనర్జీ పెట్టేశాడు. అమ్మో ఈ ఇల్లు తీసుకోడు కదా కొంప తీసి, మా నాన్న చెత్తగా ఉంది, చండాలంగా ఉంది. ఇప్పుడు మోడర్న్, ఇప్పుడు ఎట్లా ఉంటుంది, అదే ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా చూస్తుంది ఇల్లుని, అద్దాలు అవి ఇవి చాలా ఇదిగా అంతా జిగ్ జిగ్ మంటా ఉండాలి. అదేమో ఓల్డ్ హౌస్. ఆ అబ్బాయి నెగిటివ్ ఎనర్జీ ఎలా పనిచేసిందంటే, అది సంబడి ఆప్టింగ్ టు గెట్ దిస్ అండ్ త్రో హిమ్ అవుట్ సైడ్. అంటే ఈ ఒరిజినల్ టోకెన్ మనీ ఇచ్చిన వ్యక్తిని తప్పించేసి తను తీసుకునే సర్కమ్స్టాన్సెస్ రావటం. అతను కూడా ఒక పక్కన, ఆ అబ్బాయి కూడా కొద్దిగా నెగిటివ్గా ఉన్నాడు కదా, దాంతో ఇంకా అతను విత్డ్రా చేసుకుని నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నాకు వద్దు అని, నా డబ్బులు నాకు వెనక్కి ఇప్పించే అనే పరిస్థితి. చూసారా. సో ఏమైంది, ఫైనల్లీ ద డీల్ వాజ్ క్యాన్సిల్డ్. కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయిన చోట పనులు అవ్వవు. నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కంటే ఎక్కువగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఒక్కోసారి. తర్వాత బిలీఫ్ సిస్టమ్ ఒకటి హిండర్ చేస్తుంది. సో మనం వి షుడ్ ఆల్వేస్ చెక్, డూ ఐ హ్యావ్ ఏ బిలీఫ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించలేను అనుకున్నాడు అనుకోండి. నేను చాలాసార్లు ట్రై చేశాను, నేను కొంటే అది పడిపోతుంది, లేదా నేను అమ్మితే పెరిగిపోతుంది, నాకు మేబీ ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్, ఐఎమ్ నాట్ ఎ కట్అవుట్ ఫర్ దిస్, మేబీ ఐఎమ్ నాట్ ఫర్ దిస్, అలా అనుకుంటున్నాడు అనుకోండి. అలా బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాడు. నేను సంపాదించలేను, నేను సంపాదించలేనేమో, ఆ, ఇది నా వల్ల కాదేమో అని అనే ఇది డెవలప్ చేసుకున్నాడు అనుకోండి. ఆ అబ్బాయిని లైఫ్ అంతా స్టాక్ మార్కెట్లో, ఆ ఆ లైఫ్ అంతా అదే లీడ్ చేస్తుంది. ఫైనల్గా హీ వోంట్ బి ఏబుల్ టు. ఎందుకని, హీ హాజ్ డెవలప్డ్ ఏ బిలీఫ్ సిస్టమ్ దట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ స్టాక్ మార్కెట్ అండ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ స్టాక్ మార్కెట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. పైగా 100 150 రీజన్స్ వెతుక్కుంటాడు జస్టిఫై చేసుకోవడానికి, ఎందుకు వై ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ స్టాక్ మార్కెట్ అనడానికి 100 రకాల రీజన్స్ వెతికి 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 జస్టిఫై చేసుకుంటాడు. అలా జస్టిఫై చేసుకున్నప్పుడు ఓకే, వెన్ యూ యువర్ సెల్ఫ్ డిసైడెడ్ దట్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్, హౌ ద యూనివర్స్ హెల్ప్స్ యూ గెట్ ఇన్ టు దట్. నో 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 అలా కాదు, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ బై మ్యాన్, యూ విల్ మేక్ మనీ, డోంట్ వరీ అని చెప్పి యూనివర్స్ వచ్చి నీకు అన్నీ చేసి పెడుతుందా, లాభాలు వచ్చేలా చేస్తుందా? చేయదు. యూనివర్స్ ఎప్పుడు కూడా తటస్థంగా ఉంటుంది. అంటే యూనివర్సల్ పవర్, మీరు గాడ్ అనండి, యూనివర్స్ అనండి, యూనివర్సల్ పవర్ అనండి, ఆ, మీరు ఏదైనా అనండి, యూనివర్స్ ఎప్పుడు కూడా తటస్థంగా ఉంటుంది. డజంట్ ఇంటర్ఫియర్, డజంట్ బి, ఇట్ ఈస్ నెవర్ ప్రోయాక్టివ్. నువ్వు కావాలనుకుంటే అన్ని అనుకూలంగా నువ్వు ప్రాపర్గా అప్లికేషన్ పెడితే, అంటే సాయిల్ ప్రిపరేషన్ సరిగ్గా చేసుకుని
సీడింగ్, ప్రాపర్ సీడింగ్ వేసి అన్ని అని చేసుకుంటే అప్పుడు నీకు హెల్ప్ చేస్తుంది, లేకపోతే కామ్గా ఉంటుంది. సో యువర్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ అ హిండ్రన్స్. యు ఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్. అందుకని బిలీఫ్ సిస్టము చాలా చెక్ చేసుకోవాలి. దాన్ని రిబట్ చేయాలంటే రివర్స్ చేయాలి. చెప్తారు కదా, చేంజ్ యువర్ వరల్డ్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ వరల్డ్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అంటే చేంజ్ యువర్ థాట్స్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్ క్లాస్మేట్ వాడు రూమ్కి వెళ్ళినప్పుడు చూశాను. అప్పుడు అది ఒక పెద్ద పోస్టర్ అంటించి ఉంది, అందులో ఉంది చేంజ్ యువర్ థాట్స్, యూ విల్ చేంజ్ యువర్ లైఫ్, అట్లా రాసి ఉంది. అప్పుడే చదువుకున్నప్పుడు అనుకున్నామండి, చాలా బాగుంది ఇది, బాగుంది ఇది అని. కానీ దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలిగినటువంటి కెపాసిటీ లేదు అప్పుడు నాకు. దాన్ని బాగానే ఉంది, చూడటానికి బాగుంది ప్రైమా ఫేస్, అంతేగాని చేంజ్ యువర్ థాట్స్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్కి ఉన్నటువంటి నిగూఢార్థం నాకు అప్పుడు అర్థం కాలేదు. ఉత్తరోత్తర తర్వాత తర్వాత అర్థమైంది, అది వేరే సంగతి. సో ఏంటంటే చేంజ్ యువర్ థాట్స్ అంటే ఇక్కడ మన థాట్ ప్రాసెస్, మన బిలీఫ్ సిస్టము మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఇది రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అని ఐడెంటిఫై చేసి గుర్తుంచుకుని దాన్ని మార్చుకోవాలి. మార్చుకోవటం ఎలా అంటే అదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు, చెప్తాను. సో రివర్సల్ అంతే. ఆ, అది తప్పు, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, యాక్చువల్గా ఇట్ ఈస్ ది అదర్ వే అన్నది ఆటో సజెషన్. అది మనకు మనం చెప్పుకోవాలి. దాన్ని ఎట్లా అంటే అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్ ప్రాసెస్ అని అంటారు దాన్ని. అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్ అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాన్ని వదిలిపెట్టేసేసి వెనక్కి వచ్చి చాలా ముందుకెళ్ళిపోయాం. అంటే రాంగ్ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుని ముందుకెళ్ళిపోయాం, మళ్ళీ వెనక్కి రావాలి. అంటే రాంగ్ బిలీఫ్ సిస్టమ్ని తుడిచేయాలి, వదిలేయాలి. చీపురు కట్టతోటి తుడిచేసినట్టుగా తుడిచిపెట్టుకుని వి షుడ్ కమ్ బ్యాక్ అండ్ రీలెర్న్. అన్లెర్న్ అండ్ రీలెర్న్ అంటే ఏంటంటే ఇప్పుడు రాంగ్ డైరెక్షన్లో 1 కిలోమీటర్ వెళ్ళిపోయాం, యాక్చువల్గా వెళ్ళాల్సింది వేరే డైరెక్షను, దానికి వెనక్కి ఆ కిలోమీటర్ వెనక్కి వచ్చి ఇటువైపు తిరగాలి, టర్న్ అవ్వాలి. అన్లెర్న్ అంటే వెనక్కి రావటం, ఎంత అయితే ముందుకు వెళ్ళిపోయాం వెనక్కి వచ్చేయటం, అక్కడి నుంచి డైరెక్షన్ మార్చడం, రూట్ మార్చడం. అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్ ప్రాసెస్ ద్వారా మన బిలీఫ్ సిస్టమ్ని మార్చుకోవాలి. దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ హిండ్రన్స్ ఏరియా. తర్వాత ప్రిపరేషను. యాక్చువల్గా ప్రిపరేషన్ స్టేజ్ ఏంటి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ దేర్ ఇన్ ప్రిపరేషన్ అంటే నంబర్ 1 అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే యూ షుడ్ లెర్న్ టు లివ్ ఈజ్. ఈజ్ అంటే ఈజ్ ఉండటం అంటే ఏంటంటే సర్కమ్స్టాన్సెస్, ప్రజెంట్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో లీనమైపోయి నెగటివ్ జోన్లోకి వెళ్ళకూడదు, అంటే పాజిటివ్ జోన్లోకి రావాలి. పాజిటివ్ జోన్లోకి రావడానికి వన్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ డెవలప్ సెల్ఫ్ అప్రిసియేషన్. సెల్ఫ్ అప్రిసియేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. చాలా మంది విషయంలో ఇది దిస్ ఈజ్ ల్యాకింగ్. ఎట్లా అంటే అప్పుడప్పుడు నేను గొప్పోడిని ఓకే అనుకుంటాడేమో కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వెన్ హీఈస్ అలోన్, ఇన్నర్గా మనలో మనం మాట్లాడుకుంటాం కదా, మనం ఇన్నర్గా మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం కదా, వీ జనరేట్ థౌజండ్స్ ఆఫ్ థాట్స్ ఇన్ ఏ డే. మనం జనరేట్ చేసే థాట్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ, మనకేం అర్థం అవుతుందంటే మనం మేబీ నాట్ ఎవ్రీబడి సెల్ఫ్ ఎక్యూజేషన్ మోడ్లో ఉంటారు కొంతమంది, చాలామంది, కొంతమంది కొంతమంది చాలామంది. సెల్ఫ్ ఎక్యూజేషన్ ఏంటంటే తనల్ని తను తక్కువగా అంచనా వేసుకుంటాం. చూడు బ్రహ్మాండంగా కారులో తిరుగుతున్నాడు, నేను ఉన్నాను యూస్లెస్ ఫెలోని అని అనుకుంటాడు. మనం అనుకోకపోయినా కానీ ఒక్కోసారి
మన వాళ్ళు అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో భార్య ఇప్పుడు, సారీ నేనేమి ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఎనీబడి, నువ్వు ఉన్నావు చూడు, ఆడు చూడు ఎలా ఉన్నాడు, ఈడు చూడు ఎలా ఉన్నాడు అని ఈవిడ కంపేర్ చేస్తూ ఉంటుంది, దెప్పి పొడుస్తూ ఉంటుంది భర్తని. చేతకానోడివి, చూడు వాడు ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు చూడు, లేకపోతే మా మా బావ చూడు ఎలాగా, మా 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 మరిది చూడు ఎలా చేస్తున్నాడు, మా వాళ్ళ ఇంటి వాళ్ళ వాళ్ళు కానీ పొరుగు వాళ్ళు కానీ ఇంకోళ్ళ వాళ్ళు కానీ పోల్చి ఎత్తి దెప్పి పొడుస్తూ ఉంటుంది. యు ఆర్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్, యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అని దెప్పుతూ ఉంటుంది. దెప్పుతూ ఉంటే ఇతను నిజంగానే విని నిజంగానే నేను ఆ, అంత కాంపిటెంట్ కాదేమో అనే నిర్ధారణకు వచ్చేస్తాడు. భార్య కానక్కర్లేదు, ఒకసారి పిల్లలు, నువ్వు చాలులే చేసావు, చాలా గొప్పోడులే కానీ చాలా గొప్ప చేసావు కానీ నువ్వు ఎందులో ఏలెట్టినా మటాష్ అని దెప్పుతారు. ఫ్యామిలీ, భార్య లేదా భర్త లేదా పిల్లలు లేదా ఇరుగు పొరుగు కాదులేండి, కొంచెం బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే క్లోజ్, నిజమైన ఫ్రెండ్ అయితే అలా చేయడు అనుకోండి చెప్తున్నాను. లేకపోతే రిలేటివ్స్. నిన్న రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆయన, ఆయన స్టాక్ మార్కెట్ ఆయన, అది విషయం. స్టాక్ మార్కెట్ ఆయన బాగా చేసినవాడు, బాగా చక్కగా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ కావటానికి. ఆ, అయితే స్టాక్ మార్కెట్లోనే సెటిల్ అయ్యాడు, స్టాక్ మార్కెట్లో చేస్తున్నాడు, చాలా చాలా బాగా చేశాడు. వాజ్ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్, చాలా డబ్బులు సంపాదించాడు కూడా ఒకప్పుడు. కొంత ఏదో సెట్ బ్యాక్ వచ్చింది, దెబ్బతిన్నాడు, బాగోలేదు కొద్దిగా. ఆ మధ్యన కొంచెం ఫైనాన్షియల్గా వీక్ అయ్యాడు. ఫైనాన్షియల్గా వీక్ అయితే న్యాచురల్ కదా, అతనికి ఢిల్లీలో బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, సిస్టర్స్ పిల్లలు ఉన్నారు, బ్రదరు, అంటే బ్రదర్ ఇప్పుడు లేరనుకోండి, బ్రదరు ఇట్లా ఉన్నారు, అంతా ఉన్నారు. ఆ, పాపం ఇతను కొంచెం అవసరానికి ఏదైనా వాళ్ళు అడుగుతుంటే డబ్బులు అడిగి తీసుకుంటుంటాడు. ఊరికే క్యాజువల్గా చెప్తున్నాడు ఆ మధ్యన ఎప్పుడు, ఎందుకు నువ్వు ఇవన్నీ చేయటం ఎందుకు అంటే, ఏదో డబ్బులు అవసరమై వెళ్ళినట్టున్నాడు, అడిగినట్టున్నాడు, ఎందుకు శుభ్రంగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చిందట వాళ్ళ సిస్టర్. తర్వాత వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళు కూడా కొద్దిగా కొద్దిగా ఇదిగా లోకుగా ఆ, మామా మామా అంటారు, మామా అంటారు కదా, మామా ఏ క్యా కర్రే హో తుమ్, ఏ నై ఓ నై అని ఆ సజెషన్స్ ఇస్తుంటారట. వాళ్ళు పెద్ద పుడింగిలేం కాదు, కాకపోతే ఏంటంటే ఇతను కొద్దిగా వీక్ అయ్యాడు కదా లోకువ, అంటే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం. అంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్, నువ్వు దీనికంటే అది చేస్తే బెటర్, ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బెటర్ కదా, ఇవన్నీ ఎందుకు నీకు సిస్టరే అనేసిందట అని చెప్పాడు. ఆ, నాకు ఐ గాట్ ఎ క్లూ. ఓకే, ఇతను ఫెయిల్ అవ్వటానికి, ఇతను అంత బాగా సక్సెస్ఫుల్ గా కాకుండా ఉండటానికి ఓ వీళ్ళందరూ కూడా కారణం అన్నమాట. అంటే ఇతన్ని డిస్పరేజింగ్ మెథడ్, టెక్నాలజీ డిస్పరేజింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి డిస్కరేజ్ చేస్తూ ఇతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మనోబలాన్ని దెబ్బతీశారు, ఆల్రెడీ దెబ్బతీస్తున్నారు. దట్ ఈస్ పుల్లింగ్ హిమ్ బ్యాక్, అతను సక్సెస్ నుంచి దూరంగా లాగుతున్నది అది. ఎందుకు లాగుతున్నది అంటే వీళ్ళందరూ చెప్తున్నారు కదా, వీళ్ళందరూ అంటున్నారు నువ్వు ఏంటిది, నీకు ఇది కాదు, నువ్వు సూట్ అవ్వు, నువ్వు ఎందుకు వేస్ట్, దీనికంటే అదేదో చేయొచ్చు, ఇది ఏదో చేయొచ్చు కదా, సలహాలు సలహాలు ఇవ్వటానికి ఈ ప్రపంచంలో కరుమేం లేదు కదా అని అట్లా అతన్ని చేసేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీఈస్ స్టిల్ స్ట్రగ్లింగ్. చూసారా? సో మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, అది ఒక రీజను. మనం పైకి వెళ్ళలేకపోవటానికి, మనం కావాల్సింది సాధించుకోలేకపోవటానికి, సక్సెస్ కాలేకపోవటానికి, నీ ముఖం, ఎన్నిసార్లు ఎంట్రన్స్లు రాస్తావు, ఎన్నిసార్లు టెస్టులు రాస్తావు, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్తావు, ఉద్యోగమే వచ్చి సావదు, రాలేదు అని అన్నారనుకోండి, డైరెక్ట్ గా లేకపోతే ఇండైరెక్ట్ గా ఎవరో అన్నారనుకోండి, అలా అన్నారని ఇతను చెవిన పడింది అనుకోండి, పలానా వాళ్ళు ఇలా అన్నారు నీ గురించి అని, ఏమైంది అతని మీద ప్రభావం చూపిస్తుంది అది. కాబట్టి బివేర్ ఆఫ్
అదర్స్ కామెంట్స్. ఆ అదర్స్ కామెంట్స్ మనలో మనోబలాన్ని తగ్గిస్తాయి, మన కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొడతాయి. అట్లా కొట్టినప్పుడు మనం ఈల్డ్ అయిపోతాం, మనకు తెలియకుండానే వి విల్ సక్కమ్ టు, వి స్టార్ట్ బిలీవింగ్ మేబీ దే ఆర్ రైట్, మేబీ ఐఎమ్ నాట్. ఎందుకంటే ఫెయిల్యూర్ చూసినప్పుడు వాళ్ళు చెప్పిందే రైట్ అనిపిస్తున్నది, బహుశా నేను సూట్ అవనేమో, బహుశా నేను ఇది చేయలేనేమో, బహుశా నాకు ఉద్యోగం రాదేమో. ఎందుకంటే వీళ్ళందరూ అంటున్నారు కదా. మీకు ఈ కథ తెలుసు కదా అందరికీను. ఒక పులిపిల్ల తప్పిపోయి ఆ గొర్రెల మందతో కలిసిపోతుంది చిన్నప్పుడు. ఆ చిన్నప్పటి నుంచి ఆ గొర్రెల మందతో పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఆ గొర్రెల మందతో పెరుగుతూ చివరికి గొర్రెలాగా బిహేవ్ చేయటం మొదలు పెడుతుంది. అది పులి, ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ కిల్లింగ్ ఆల్ షీప్ కదా. పులే కదా, మరి గొర్రె. కానీ తను గొర్రె పిల్లలా బిహేవ్ చేయటం, దూరంగా ఏదైనా ఇప్పుడు పులి లాంటిదో ఏదో అట్లాంటిది ఏదైనా వస్తే ఈ గొర్రెలతో పాటు అది కూడా పారిపోవటం. వీళ్ళందరూ పారిపోతుంటే వాళ్ళతో పారిపోవటం అంటే వాళ్ళ వాటి గొర్రెల సాంగత్యంలో ఉండి పులి కూడా గొర్రెలా అయిపోయింది. విన్నారా ఈ కథ? వినే ఉంటారు. గొర్రె ఒక పులి ఒక పులి పిల్ల గొర్రెలాగా బిహేవ్ చేయటం మొదలుపెట్టింది. ఎందుకంటే బికాజ్ ఇట్ వాజ్ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ ది షీప్. దాన్నే హిందీలో సంగత్గా రంగత్ అంటారు. మన అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఉన్న అసోసియేషను భార్య, ఇప్పుడు భార్య పిల్లలు అనేది మెయిన్ అసోసియేషన్ కదా. వాళ్ళు డిస్కరేజింగ్ మోడ్లో ఉన్నారనుకోండి, వాళ్ళతోనే ఉంటాం రోజంతా వాళ్ళతో ఉంటాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి స్పెండ్ విత్ దెమ్ కదా. వాళ్ళు ఆ డిస్కరేజింగ్ లాంగ్వేజ్ వాడుతుంటే అది విని 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 మనం కూడా మన పులి అయినా కానీ గొర్రెలా తయారైపోతాం కదా. అందుకని దీని నుంచి బయటికి రావాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ హైలీ పొటెన్షియల్. అసలు ఇన్ఫీరియర్ స్టఫ్ అనేది లేనే లేదు ఈ ప్రపంచంలో. ఇన్ఫీరియర్ చేతకాని వాడిని ఈ ప్రపంచంలో పుట్టించలేదు భగవంతుడు. వాడికి తగ్గట్టు వాడికి తగినటువంటి టాలెంట్ స్కిల్ ఏదో ఖచ్చితంగా వాళ్ళు ఉంటుంది. వాడు గుర్తించలేకపోవటం. తర్వాత వాళ్ళు వీళ్ళు రకరకాలుగా తక్కువ చేసి మాట్లాడటం మూలన ఇంకా దెబ్బ అయిపోతాడు, అణిగిమణిగి ఉండిపోతాడు. అలా కాదు. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ కేపబుల్, ఐ కెన్ డూ ఇట్. ఐఆమ్ మెంట్ ఫర్ సంథింగ్ గుడ్, మెంట్ ఫర్ సంథింగ్ గ్రేట్. నేనేమి ఇన్ఫీరియర్ కాదు, ఇన్ఫీరియర్ క్వాలిటీ కాదు. వీళ్ళందరూ ఏదో అంటుంటారు, నేను ఎందుకు పట్టించుకోవాలి అంటే మీ మీద మీరు కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి, పెంచుకోవాలి. తర్వాత ఈ ఈ సైడ్ వేస్ ఉంటాయి కదా, సైడ్ టాక్స్ ఉంటాయి కదా, వాళ్ళు వీళ్ళు చెప్పేవి కామెంట్స్, వీటన్నిటిని పక్కన పెట్టేయగలగాలి. ఇవన్నీ డిస్మిస్ చేసేయాలా. ఆడికి ఉద్యోగమా, ఆడు ఎన్ని ఇంటర్వ్యూలు ఎన్నిసార్లు ఎన్ని టెస్టులు రాశాడు, ఎన్ని ఎంట్రన్స్లు రాశాడు, ఎన్ని ఒకటి రెండు ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళాడు అయినా రాలేదు ఆడు అని ఎవరైనా అన్నారు అనుకుంటున్నాను అనుకోండి, మీ చెవిన పడింది అనుకోండి, మీరు దాన్ని వెంటనే డిస్మిస్ చేయాలి. నో నో నో, వాళ్ళు ఏదో అంటున్నారులే, వాళ్ళకి తెలియదు నా సంగతి. స్టిల్ ఐఎమ్ కేపబుల్, ఐ గెట్ ఇట్, ఐ కెన్ గెట్ ఇట్, ఐఎమ్ గెటింగ్ ఇట్. అంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం తలకిందులైపోయినా, ప్రపంచం అంతా ఒకటైనా, మీరు ఒకటై ఏకరువు పెట్టి నువ్వు యు ఆర్ అన్ఫిట్, యు ఆర్ యూస్లెస్, యు ఆర్ నాట్ మెంట్ ఫర్ దిస్, ఇది కాదు, అదేదో అది చేసుకోవచ్చు కదా, ఇది చేసుకోవచ్చు కదా అని చెబుతున్నా, నో నో నో, ఐఎమ్ కేపబుల్, ఐఎమ్ ఫిట్, ఐఎమ్ ఆల్ రైట్ అనేటటువంటి ది స్టేట్లోకి రావాలి. అది తెచ్చుకోవాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు రీగెయిన్ ది లాస్ట్ గ్రౌండ్. అది ఎప్పుడు వీలిపోతుందంటే మీ మీద మీకు నమ్మకం కలిగినప్పుడు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. అది ఇంపార్టెంట్. ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యూ. ద మోస్ట్ ఇంపార్టెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు లవ్ ఈజ్ యూ, యువర్ సెల్ఫ్. యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్. ఈ ప్రపంచం అంతా మిమ్మల్ని ద్వేషించినా, తక్కువ చేసి మాట్లాడినా, ఈ ఎక్సకాలు
ఎగతాళి చేసినా, ఏం చేసినా, ఎట్లా చేసినా, డిస్కరేజ్ చేసినా, మీరు మాత్రం ఎట్లా అంటే యూ షుడ్ కంటిన్యూ టు లవ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ కంటిన్యూ టు రిపోజ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీకు వీసం ఎత్తు కూడా రవ్వంత కూడా కాన్ఫిడెన్స్, నమ్మకం తగ్గకూడదు, సడలకూడదు. అంత స్ట్రాంగ్గా స్టాయిక్గా తయారవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిపరేటరీ స్టెప్. మనం ఎప్పుడు ఫెయిల్ అవుతామంటే వెన్ వి థింక్ వి ఫెయిల్, దెన్ ఓన్లీ వి ఫెయిల్. వెన్ వి గివ్ అప్ వి లూజ్. నో బ్యాటిల్ ఈజ్, నో డిఫీట్ ఈజ్ ఫైనల్ అంటిల్ అండ్ అన్లెస్ యూ యాక్సెప్ట్ ఇట్ అంటారు కదా, అది ఇదే. డోంట్ రిజైన్ యువర్ సెల్ఫ్, డోంట్ గివ్ అప్. అసలు ఎవరు ఏం చెప్పింది మైండ్లోకి పంపించొద్దు, పంపించొద్దు. ఆ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ కానివ్వద్దు. నో, ఎవరు ఎన్నన్నా ఏం చెప్పినా మీ మీద మీకు నమ్మకం ఎలా ఉండాలంటే ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్. వాళ్ళు ఏదో వాగుతున్నారు, వాక్కుంటారు, వాళ్ళకేం తెలుసు నా గురించి. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకూడదు, కించపరుచుకోకూడదు. చూసారా, ఆ సెల్ఫ్ అప్రిసియేషను డెవలప్ చేసుకోవాలి. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ టైం. ఎట్లా చేసుకోవచ్చు అంటే సింపుల్గా డే టు డే లైఫ్లోనే చూడండి. సో సపోజ్ వాట్ ఎవర్ యూ డూ, స్మాల్ థింగ్ ఆర్ బిగ్ థింగ్, యూ డూ ఇట్ అండ్ యూ సే వెరీ గుడ్, యూ హ్యావ్ డన్ వెల్. ఊరికే ఏదైనా బాటిల్ ఉందండి, ఓ సీసా బాటిల్ ఉంది, ఆ బాటిల్ మోతి అన్నారు ఎవరు, వాళ్ళు ఇద్దరు ముగ్గురు ట్రై చేశారు, ఆ మోత తీయలేకపోతున్నారు. నీకు ఇచ్చారు బాటిల్, నీ చేతికి వచ్చింది, ఏది ఇటు నేను చూస్తాను అన్నారు. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా తీసి మొత్తానికి ఏదో చేసి కష్టపడి గట్టిగా తీసారా, మూత వచ్చేసింది. యూ హ్యావ్ ఓపెన్డ్ ఇట్ అండ్ వేర్ ది అదర్ పీపుల్ ఫెయిల్ టు డూ ఇట్. ఎస్, ఆ మూత తీసిన వెంటనే సే టు యువర్ సెల్ఫ్ యు ఆర్ గ్రేట్. వాళ్ళు చేయలేని పని నేను చేశాను అంటే అలా ఎప్రిషియేట్, ఆ పర్టికులర్ మూమెంట్లో మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకున్నారు కదా. అంటే ఆన్ ఎవ్రీ సింగిల్ ఆపర్చున్ టైం, వాట్ ఎవర్ యూ గెయిన్ ఆర్ అచీవ్, టేక్ దట్ ఆపర్చునిటీ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ ఎప్రిసియేషన్ అలా చిలవల పలవలుగా పెరిగిపోతూ ఉండాలి ఎప్రిసియేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ రోజు వాకింగ్ వెళ్ళాను అనుకోండి, నేను జనరల్గా రోజు డైలీ ఐఎమ్ నాట్ యూజ్ టు, టైము కూడా నాకు పర్మిట్ చేయదు, నా షెడ్యూల్ ప్రకారం నాకు టైం సెట్ అవ్వదు. బట్ ఇఫ్ ఎవర్ ఐ గో ఫర్ వాకింగ్, ఐ సే గ్రేట్, యు ఆర్ గ్రేట్, ఈరోజు వాకింగ్ చేసావు, సో వండర్ఫుల్, యూ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ అనే నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటాను. మామూలుగా ఎక్సర్సైజ్ చేసుకుంటే కదా, ఎక్సర్సైజ్ చేసినప్పుడు నేను ఇంత ఇంత ఇక్కడి నుంచి ఇక్కడ ఇంతసేపు ఇవి చేస్తానని పెట్టుకుంటాను. ప్రోగ్రామ్ పెట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ ఎక్సర్సైజ్ లాస్ట్ ఐటమ్ కంప్లీట్ అవ్వగానే ఐ సే టు మై సెల్ఫ్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు హ్యావ్ డన్ ఇట్. ఈరోజు కూడా ఎక్సర్సైజ్ చేసుకున్నావు, యు ఆర్ గ్రేట్ అని ఐ సే టు మై సెల్ఫ్. విధిగా గుర్తుపెట్టుకుని మరి ఎస్ ఐ హ్యావ్ డన్ ఇట్. సో ఇట్లా లైఫ్లో డే టు డే యాక్టివిటీస్లో, డే టు డే వీటిలో చిన్నది పెద్దది వాట్ ఎవర్ యూ గాట్ ఇట్, యూ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. యూ సే, మెట్రో ఎక్కాలను బయలుదేరారు అనుకున్నారు, మిస్ అవుతారేమో అన్న వచ్చింది. అంత ట్రైన్ జర్నీ అనుకుందాం పోనీ, మెట్రో కాదు. లక్కీగా లక్కీగా టైంకి చేరుకున్నారు, లేకపోతే ట్రైన్ కొద్దిగా లేట్ అయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓ ఎస్ ఐ గాట్ ఇట్, మొత్తానికి ట్రైను ఎక్కాను, సాధించగలిగాను. ఎప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఎంత చూడండి, ఎంత చిన్నది, ఎంత సింపుల్. ఇలా లైఫ్లో ప్రతి ఈవెంట్, ప్రతి సందర్భంలోనూ ఎక్కడన్నా ఏదైనా చేసినప్పుడు డోంట్ ఫర్గెట్ టు ప్రైజ్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫర్గెట్ టు ఎక్నాలెడ్జ్ ఇట్. అది గ్రాడ్యువల్గా అలాంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని
డెవలప్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది, బిల్డప్ చేస్తుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకునే విధానం. అలాగే సో వెన్ వి హెల్ప్ సంబడి, హెల్ప్ అంటే మనమే ఒక ₹1,00,000 ఇచ్చి హెల్ప్ చేయక్కర్లేదు. ఇదిగో ఎట్లా అక్కడికి వెళ్ళాలండి, ఎలా వెళ్ళాలి అంటే, సరే నేను ఇదిగోండి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి అట్లా అట్లా వెళ్ళాలని చెప్పారు, లేకపోతే ఆ గైడెన్స్ ఇచ్చారు, ఐడియా ఇచ్చారు, ఏదోటి. యూ హెల్ప్ సంబడి. డబ్బు రూపంలో కానీ, మాట రూపంలో కానీ, హెల్ప్ రూపంలో కానీ, కొంచెం అక్కడ నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా, కొద్దిగా అక్కడ దిగాలి, వెళ్తాను, కొంచెం అర్జెంట్, నేను ఆ, ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఏదో పనికి వెళ్ళాలి, ఎవరో అడుగుతారు, మీ దగ్గర వెహికల్ ఉంది, రండి ఎక్కండి అని తీసుకెళ్తారు. వాళ్ళని అతను డ్రాప్ చేస్తారు. ఓకే, అతను థ్యాంక్స్ చెప్తాడు. ఓకే. ఓ, యు సే టు యువర్ సెల్ఫ్, ఎస్, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, యూ హ్యావ్ హెల్ప్డ్ సంబడి. మీరేం చేశారు? ఏం లేదు, చిన్న జెస్చర్, యూ హెల్ప్డ్ సంబడి. చూసారా? యూ ప్రైజ్ యువర్ సెల్ఫ్, అప్రిషియేట్, ఎస్, యూ హ్యావ్ హెల్ప్డ్ సంబడి. తృప్తి. చూసారా? ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అందులో. సో ఇట్లా బిల్డ్ చేసుకోవాలి మనం. వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్ బై డెవలపింగ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇలా ప్రతి చిన్నదే పెద్దదానికి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ, ఐ హావ్ డన్ ఏ గుడ్ థింగ్, ఐ హావ్ డన్ ఏ వండర్ఫుల్, చూడు చేశాను, ఎంత బాగా చేశాను. ఏదైనా పని చేస్తారు, కానీ అది చక్కగా అవుతుంది, అది ఆ పని చక్కగా నీట్గా తయారవుతుంది. ఏం లేదు, మనం లేవగానే మడత పక్క శుభ్రంగా దిండు అది సర్ది పెట్టి పక్కనే సరి చేసాం అనుకోండి, లేదా దుప్పటి బెడ్షీట్ ఉంటే మడత పెట్టాం అనుకున్నాం, ఆ మడత చక్కగా ప్రాపర్గా చేసి మడత పెట్టి అక్కడ పెట్టాం. ఇప్పుడు బెడ్ నీట్గా కనబడుతున్నది. లేకపోతే పొద్దున్న లేవగానే ఆ దిండు ఓ పక్కన, బెడ్షీట్ ఓ పక్కన, అది అట్లా ఏ ఉంటాయి కదా, అలా కాదు, నీట్గా ఉంది. ఒకసారి ఆ మంచాన్ని చూసి, ఆ బెడ్షీట్ అవంతా మీరు చక్కగా మడిచిపెట్టినటువంటి బెడ్షీట్ని చూసి ఫీల్ హ్యాపీ. ఎస్, మంచాన్ని చూడు ఎంత చక్కగా నేను చేసి పెట్టాను, బెడ్ ఎంత చక్కగా చేసి పెట్టాను. చూసారా? దీస్ ఆర్ సింపుల్ స్మాల్ థింగ్స్, బట్ దే గివ్, దే బిల్డప్ యువర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చేస్తాయి. ఒక్కోసారి కొద్దిగా కష్టమైన పని అయినా చేస్తాం, సాధించగలుగుతాం అనుకోండి, అప్పుడు వన్స్ అగైన్ యూ సే టు యువర్ సెల్ఫ్ దట్ ఐ హావ్ డన్ వెల్, వెరీ గుడ్. అది ఎవరికో చెప్పి వాళ్ళ ఎప్రిసియేషన్ తీసుకోకండి, అక్కర్లేదు. వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. కొంతమంది అయితే చేయరు కూడా, మడత పెట్టేవాళ్ళే గొప్పలే. ఇంట్లో చెప్పారనుకోండి, నేను చూడు ఎంత చక్కగా నేను దుప్పట్లో అది బెడ్షీట్ అది మడత పెట్టి ఎంత చక్కగా నీట్గా పెట్టాను అని చెప్పారనుకోండి ఇంట్లో, చేసేవాళ్ళు గొప్పలే, ఎందుకు ఈ పనులు అంటే. అందుకని మీరు ఎవరికి చెప్పి ఎవరి ఎప్రిసియేషన్ పొందటానికి ప్రయత్నించకండి. యు లెర్న్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, అంతే. మీకు మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఎదుటివారు అప్రిషియేట్ చేయాలని ఎదురు చూడకండి, అసలు అనవసరం. ఇట్ మే బూమరాంగ్. ఆయన చెప్తారు, ఆ, యోగానంద్ గారు చెప్తారు, ఏం చెప్తారు? డూ లిటిల్ థింగ్స్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ వే అంటాడు ఆయన. డూ లిటిల్ థింగ్స్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ వే. చిన్న విషయం, చిన్న వస్తువైనా, చిన్న పని అయినా ఎక్స్ట్రాడినరీగా చేయి, బాగా చేయి, చక్కగా చేయి అంటారు. ఎందుకని చెప్పారు ఆయన? ఊరికేం చెప్పలా. అది చేసినప్పుడు వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్, టన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. చిన్నదే. అ- ఇప్పుడు బెడ్షీట్ మడత పెట్టడం అనేది చాలా చిన్న పనే, ఎవరైనా చేస్తారు, అందులో పెద్ద స్కిల్ ఏమి ఉండదు. దాన్ని కూడా చక్కగా నీట్గా చాలా పర్ఫెక్ట్గా చక్కగా ఫోకస్ పెట్టి, కాన్సన్ట్రేషన్ పెట్టి చక్కగా మడత పెట్టామనుకోండి, యూ హ్యావ్ డన్ దట్ లిటిల్ థింగ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే ఓన్లీ. ఏదైనా ఏ పనైనా అలాగే చేయమంటాడు ఆయన అయితే. ఎందుకని? ఇవన్నీ కూడా దీస్ విల్ హెల్ప్ యూ బూస్ట్ అప్ యువర్ మొరేల్. మీ మొరేలు బూస్టప్ అవుతుంది. మన మొరేల్ బూస్టప్ అయినప్పుడు మాత్రమే, మనం సాటిస్ఫైడ్ మోడ్లో బ్రతుకుతున్నప్పుడు మాత్రమే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఈజీలో ఉంటాము. అంటే అక్కడ సాయిల్ ప్రిపరేషన్, ఇదంతా పార్ట్ ఆఫ్ సాయిల్ ప్రిపరేషన్. చూసారా? సెల్ఫ్ ఎక్యుజేషను మానేసి సెల్ఫ్ ఎప్రిసియేషను మార్గంలో బ్రతకాలి. ప్రతి క్షణం ఎక్కడ ఏ పని చేసినా చక్కగా. మరి ఫెయిల్ అవుతాం కదండి అప్పుడు. అది
అదర్ పార్ట్ ఏంటంటే మనం చేసే ప్రతి పని ఇప్పుడు ఏదో పట్టుకుని వెళ్తా ఉంటే గబుకుని చేతిలో జారిపోద్ది. చేతిలో జారిపోయి పగిలిపోద్ది గాజు వస్తువు. సరే, ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు ఆ, ఇది ఏం కామెంట్ చేస్తారు ఏమంటారు అనేది పక్కన పెట్టండి. మీకు మనసు చివుకుమంటుంది, అయ్యో అనవసరం పగలగొట్టేసాను నేను, ఇంకా చూసుకోలేదు, గబుక్కుని ఇలా పడిపోయింది పగిలిపోయింది అనుకుంటాం కదా. ఓకే, దట్స్ ఎ ఫెయిల్యూర్. అప్పుడు నాకేంటో తడబాటు తడబటు, కంగారు 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 గుడ్లాగా కంగారుగా అట్లా చేసి ఇట్లా చేస్తుంటాను. ఐఎమ్ క్లమ్జీ. ఇలా క్లమ్జీ పనులు చేస్తుంటాను. ప్రతిసారి చాలా ఎక్కువ సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఉండదు సరిగ్గా. ఒక పని చేస్తూ పరధ్యానం, ఒక పని చేస్తూ ఒకదాని గురించి ఆలోచిస్తూ ఇంకో పని చేస్తుంటే, చేసే పని మీద ఫోకస్ ఉండాలి. ఒక పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచిస్తుంటే ఇలాగే అవుతాయి అని మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు. ఓ, సంథింగ్ హ్యాపెండ్ బ్యాడ్, ఓకే ఇట్స్ ఓకే, వెంటనే ఇట్స్ ఓకే. సో ఐ షుడ్ సీ దట్ సచ్ థింగ్స్ డు నాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఐ షుడ్ బి కేర్ఫుల్, అంతే. అంతేగాని మీరు ఎక్కడికో వెళ్ళిపోయి నేను చాలా ఎప్పుడు ప్రతిసారి చాలాసార్లు జరుగుతుంది ఇలాగా, పరధ్యానం ఏంటో, ఏదో ఆలోచించి మనం కాకపోయినా పక్కన వాళ్ళు అంటారు, పరధ్యానం ఎక్కువ నీకు, నీకు ఫోకస్ ఉండదు, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు, ఏదో ఒకటి పగలు కొడుతుంటావు, ఏదో ఒకటి జడగొడుతుంటావు అని అంటారు. అవన్నీ నెత్తి మీద మైండ్లోకి ఎక్కించుకోకూడదు. బ్రష్ అసైడ్, పక్కన పెట్టేట్టు అదేం కాదు, ఏదో జరిగింది, సంథింగ్ మిస్ యాప్, బట్ ఐఎమ్ ఫిట్, ఐఎమ్ గుడ్ ఎనఫ్. చూడండి, యు ఆర్ బేసికల్లీ గుడ్ డే, వీఆర్ ఆల్ బేసికల్లీ గుడ్ డే. ఈ పక్క వాళ్ళు చేసే కామెంట్ల వల్ల, తర్వాత మన వైఫల్యాల వల్ల, చిన్న చిన్న పెద్ద వైఫల్యాలు మనల్ని ఏం చేస్తాయంటే ఇంకా ఇంకా డిస్కరేజ్ చేసి ఎక్కడో ఉమ్, అగాధంలోకి తోసేస్తాయి, తోయటానికి ప్రయత్నిస్తుంటాయి. అందుకని మనం వీ షుడ్ నాట్ బి విక్టిమ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ బిగెట్స్ ఫెయిల్యూర్, చూసారా, ఒకసారి ఫెయిల్ అవటం అది అట్లాంటి ఫెయిల్యూర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఎందుకు రిపీట్ అవుతాయంటే మనం అలాంటి బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుని కూర్చున్నాము. అలా పగలగొట్టడం ఎరగొట్టడం ఆ, అది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకని? బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ ఏ ఫెయిల్యూర్ సిస్టమ్, డెవలప్డ్ ఏ ఫెయిల్యూర్ బిలీఫ్. ఆ బిలీఫ్ ప్రకారం అక్కడ అలా జరుగుతుంది, రిపీటెడ్గా అవుతున్నది. సో వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ నెట్, జాల్ అంటాం కదా, అలాంటి అలాంటి వల నుంచి బయటపడాలి, వలయం నుంచి బయటపడాలి. సో సెల్ఫ్ అప్రిసియేషన్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఫర్ సక్సెస్. బిల్డప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిల్డప్, డెవలప్ సెల్ఫ్ లవ్, ప్రాక్టీస్ సెల్ఫ్ అప్రిసియేషన్ ఫర్ స్మాల్ థింగ్, బిగ్ థింగ్ ఆర్ అచీవ్మెంట్, బిగ్ అచీవ్మెంట్, స్మాల్ అచీవ్మెంట్, వాట్ ఎవర్. టేక్ దట్ ఆపర్చునిటీ అండ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. నెక్స్ట్ ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు అన్డిస్టర్బ్డ్గా ఉండాలి. మనం అన్డిస్టర్బ్డ్గా ఉండి ఎందుకు ఉంటాం, ఎలా ఉంటాం? ఎవరికో చెక్ ఇచ్చాము, ఆ చెక్ బౌన్స్ అయింది, లేదా క్రెడిట్ కార్డుకి బిల్లు పే చేయాలి చేయలేకపోయాం, లేకపోతే రెంట్ కట్టాలి కట్టలేకపోయాం, అంటే ఫైనాన్షియల్ యాంగిల్లో చెప్తున్నాం. లేకపోతే మనం ఏదో షేర్ అమ్మితే అదేమో 3 టైమ్స్ 4 టైమ్స్ అయిపోయింది, పెరిగిపోతుంది, అందలేదు. ఏదో కొందాం అనుకున్నాం కొనలేకపోయాం, అది వెళ్ళిపోయింది. ఇట్లా డే టు డే ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా. మనం ఎలా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాము? ఈ ఎక్స్టర్నల్ వరల్డ్, దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. అయితే ఇన్స్పైట్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ షుడ్ లెర్న్ టు బి లెస్ డిస్టర్బ్డ్ ఆర్ అన్డిస్టర్బ్డ్. ఇది యోగిక్ ఫార్ములా అని చెప్తున్నానని అనుకోకండి, ఏం లేదు. లెస్ డిస్టర్బ్డ్ అన్డిస్టర్బ్డ్గా ఉండటానికి మూల మంత్రం ఏంటంటే, నంబర్ వన్, వీ షుడ్ యాక్సెప్ట్. ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయాలి, జరిగింది, చేతిలోంచి పడిపోయింది గాజు గ్లాసు,
చేతిలోంచి పడిపోయింది, పొరపాటున ఇట్లా అంటే చేతికి తగిలింది, కింద పడింది, పగిలిపోయింది. అయ్యో ఇలా ఎందుకు పగిలింది, నేను అటు ఎందుకు వెళ్ళాను, అయ్యి అయ్యే కెలికానేంటి, నా చెయ్యి అటు ఎందుకు వెళ్ళింది, అది ఎందుకు పగిలింది, ఈ డోంట్ బ్రూడ్ ఓవర్ ఇట్. అక్కడ అయిపోయింది కదా, జస్ట్ ఇమీడియట్లీ యాక్సెప్ట్ ఇట్. ఎస్, సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ ఇట్ హ్యాపెండ్, ఓకే లెట్ మీ యాక్సెప్ట్. ఇంకా దాని గురించి బుర్రపాటు చేసుకోవద్దు. అది ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగాలి, అలా జరగకూడదు, అలా జరగకూడదు అనేది ప్రొటెస్ట్ చేస్తున్నట్టు. ప్రొటెస్ట్ చేయటం మానేసేసి యాక్సెప్ట్ చేయండి. ఇమీడియట్ గా యు ఆర్ ఫ్రీ. వన్స్ యూ యాక్సెప్ట్ యూ బికమ్ ఫ్రీ. నంబర్ టూ, యు లెర్న్ టు బి నాన్ జడ్జిమెంటల్. నాన్ జడ్జిమెంటల్ అంటే ఎట్లా అంటే, ఆ, పక్కింటి వాడు కారు తెచ్చుకున్నాడు, కారు కొనుక్కున్నాడు. నీలాంటి వాడే, నీ నైబరే, తెలిసిన వాడే, ఇంట్లో ఇల్లాలు, ఇన్ని సంవత్సరాలు అయింది మనం ఇప్పటికీ కూడా కారు కొనుక్కోలేకపోయాం, వాళ్ళు చూడు కారు కొనుక్కున్నారు, ఆ వాళ్ళకి వాళ్ళ ఆవిడకి రవల్ నెక్లెస్ చేయించాడట అని మొదలుపెట్టింది. ఎట్లా ఉంటుంది అంటే, షీ గాట్ డిస్టర్బ్డ్. సో వీ షుడ్ లెర్న్ టు బి నాన్ జడ్జిమెంటల్. ఇట్స్ ఓకే, దే గాట్ ఇట్, గుడ్. అంటే వాడికి వచ్చింది నాకు రాలేదు, ఆ, వాడు కారు కొనుక్కున్నాడు, నేను కొనుక్కోలేకపోయాను, ఆ రూట్లోకి వెళుతున్నామంటే డిస్టర్బ్ అయినట్టే లెక్క. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం కావాలనుకుంటే డిస్టర్బ్ అవుతాము, కానీ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటే ఎందుకు అవుతాం? ఫర్ ఎగ్జాంపుల్, మనం నిద్రపోతున్నాం, ఎవరైనా లేపితే లెగుస్తాము. మనం డిసైడ్ చేసుకున్నాము, నిద్రపోతున్నాము, కానీ ఒకవేళ ఎవరైనా డిస్టర్బ్ చేసినా, లేపడానికి ప్రయత్నించినా మనం లెగం. వాళ్ళు ఎంత లేపడానికి ప్రయత్నించినా ఏదో నిజంగా గాఢ నిద్రలో ఉన్నట్టు పెద్ద పోజేసి మనం లేవం, నటిస్తాం. బికాజ్ వీ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు గెటప్. ఇది అంతే. వన్స్ యూ డిసైడ్ దట్ యూ డోంట్ గెట్ డిస్టర్బ్డ్, నథింగ్ కెన్ డిస్టర్బ్ యూ. ప్రాక్టీస్ చేసి చూడండి. తర్వాత నాన్ జడ్జిమెంటల్ అంటే జడ్జి చేయటం మానేయాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు ఈ ఈ- ఈ- ఈ ఇంటి ఎదురుగా మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, గొడవలు అరుచుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకు గొడవ వచ్చింది, వాళ్ళు ఎందుకు అరుచుకుంటున్నారు, ఏం జరిగింది, లేదా పోలీసులు వచ్చారు, ఎందుకు పోలీసులు వచ్చారు, ఇవంతా ఒక రకంగా చెప్పాలంటే అనవసరం. ఏదో సంథింగ్ సంథింగ్ హ్యాపెండ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదో ప్రాబ్లం పడుతున్నారు వాళ్ళు, ఇట్స్ ఓకే, లెట్ మీ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్. మనకి క్యూరియాసిటీ, ఎక్కడ లేని క్యూరియాసిటీ, డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. డీటెయిల్డ్గా ఎందుకు, మనం తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఏదో అయింది, ఆటోమేటిక్గా ఎవరో ఏదో చెప్తారు అంతే. ఆ క్యూరియాసిటీ, ఏదో సంథింగ్ హ్యాపెండ్, దే ఆర్ ఏదో గొడవలు పడుతున్నారు, అంతటితో ఆపేమనుకోండి, మనకున్నటువంటి వాల్యుబుల్ టైము దాని మీద వెచ్చించటం లేదు. అది అనవసరం కదా, మనకేం కలిసి వచ్చేది, పనికొచ్చేది కాదు కదా. మనం దాని గురించి ఆరా తీసి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అది ఏమైంది, వాళ్ళు ఎందుకు, ఆవిడ ఎందుకు అలా తిట్టింది, లేకపోతే అతను ఎందుకు కొట్టాడు, లేకపోతే పోలీసులు ఎందుకు వచ్చారు, పోలీసులు ఏం చేశారు, త- అంటే మనకి అక్కర్లేని, అవసరం లేని విషయాల మీద మన దృష్టి సారిస్తూ ఉంటాం. అక్కడ బోల్డంత ఎనర్జీ ఖర్చు పెట్టేస్తాం, వేస్ట్ చేస్తున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం. నాన్ జడ్జిమెంటల్ అంటే అదేదో గొడవ అవుతుందా, అయిందా, ఇట్స్ ఓకేలే, నాకెందుకు, లెట్ మీ డూ మై జాబ్, లెట్ మీ డూ మై వర్క్, లెట్ మీ ఫోకస్ ఆన్ మై వర్క్. అప్పుడేమవుతుంది, దట్ ఈస్ బీయింగ్ నాన్ జడ్జిమెంటల్. ఇతరుల వ్యవహారాలు, ఇతరుల విషయాలు, ఇతరుల తాలూకు అచీవ్మెంట్స్, ఫెయిల్యూర్స్, ఇంకొకటి వాటి మీద దృష్టి సారించకుండా, పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవటం, నాన్ ఇట్స్ బీయింగ్ నాన్ జడ్జిమెంటల్. అలాగే సంబడి గోస్ రాంగ్, ఓకే, అది దానివల్ల మనమేమి ఎఫెక్ట్ అవటం లేదు, మనం ఎందుకు దాని మీద ఫోకస్ పెట్టడం, దాని గురించి ఆలోచించటం, సింపుల్, లీవ్ ఇట్. పట్టనట్టు ఉండటం, పట్టించుకోకుండా ఉండటం,
ఇది నాన్ జడ్జిమెంటల్గా ఉండటం ఎలా అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, చాలా ఎక్కువ డీటెయిల్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే అర్థమైనట్లే, అర్థం కాకపోతే నెక్స్ట్ కామెంట్ బాక్స్లో పెట్టండి. హౌ టు బి నాన్ జడ్జిమెంటల్ ఇన్ లైఫ్. ఎప్పుడన్నా నాన్ జడ్జిమెంటల్గా ఉండటం గురించి ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రస్తుతానికి ఇది చాలు. సో యాక్సెప్ట్ చేయటం, జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయటం, ప్రొటెస్ట్ చేయకుండా ఉండటం. తర్వాత నాన్ జడ్జిమెంటల్గా ఉండటం. నాన్ జడ్జిమెంటల్గా ఉండటం వల్ల ఏంటంటే మన టైము, మనకు ఉన్నది ఆ 24 గంటలే కదా ఒక రోజులో. ఆయుష్ కూడా ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆయుర్దాయం అయిపోతుంది, మనం వెళ్ళిపోతాం కదా ప్రపంచాన్ని వదిలేసి. కానీ ఈ టైంలో ప్రతి మినిట్, ప్రతి క్షణం వాల్యుబుల్ అని అనుకుంటే, గుర్తించగలిగితే, ఇట్లాంటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రపంచం గురించి ఎక్కువ బుర్ర పెట్టేసేసి ఆ, మన టైంని అక్కడ వెచ్చించడం ఎందుకు? ఎనర్జీ వేస్ట్ అవటం లేదు. వీఆర్ డిసిపేటింగ్ ది ఎనర్జీస్ ఇన్సైడ్ అండ్ ఆల్సో టైం. సో నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి, యాక్సెప్టెన్స్ మోడ్లో ఉండాలి. ఓకే, అప్పుడు మన టైం మన దగ్గర ఉంటుంది. అంటే ఎంత తక్కువ ఆలోచిస్తే ప్రపంచం గురించి, అంత ఎక్కువ మన ఎనర్జీస్ డిసిపేట్ కాకుండా ఉంటాయి, కన్సర్వ్ అవుతాయి. అది ప్రాక్టీస్ చేయాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా. అనవసరం, నాకు అనవసరం, నాకు ఇది అవసరమా అని అనుకోవటం, అడగటమే. ఇది నాకు ఇది అవసరమా? అవసరం లేదు, వదిలిపెట్టే. ఎందుకు? వై టు గో ఆఫ్టర్ ఇట్? నాన్ జడ్జ్మెంట్ ఈ ప్రిపరేషన్లో ఒక భాగం. తర్వాత వీటన్నిటితో పాటు, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఫెయిత్. యూ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్. ఫెయిత్ ఎంత ఉండాలంటే, ఆ ఫెయిత్ నీ మీద నీకు ఉండాలి. ఎంత ఉండాలంటే, ఎవరు వచ్చి ఏమి చెప్పినా దానికి against గా మీరు చెల్లించని పరిస్థితిలో ఉండాలి. నీ వల్ల కాదులేవే ఇది అని చెప్తే, తప్పు చెప్తున్నాడు, వీడు చెప్పింది వినకూడదు అంటే, అచంచల విశ్వాసం అంటారు కదా, అది ఉండాలి, అది డెవలప్ చేసుకోవాలి. ఫెయిత్ డెవలప్ చేసుకోవాలి. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే, నేను చెప్పాలంటే పాజిటివిటీ ఇదంతా, దీస్ ఆర్ స్టెప్స్ ఫర్ బీయింగ్ పాజిటివ్. ఫెయిత్ ఏ స్టేజ్లో వస్తుందంటే, ఫెయిత్ కాన్ఫిడెన్స్ ఏ స్టేజ్లో వస్తాయంటే, బేసిక్ స్టెప్స్ కరెక్ట్ అయినప్పుడు. ఏంటి? రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్ నుంచి బయటపడటం. రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అనేటువంటి వలలోంచి బయటపడటం. తర్వాత ఎక్యూజేషన్ మానేసి సెల్ఫ్ ఎప్రిసియేషన్ మొదలు పెట్టడం. తర్వాత వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయటం, ప్రొటెస్ట్ చేయటం కాదు. తర్వాత నాన్ జడ్జిమెంటల్గా ఉండటం. ఇవన్నీ ఇదంతా బేస్. సో మీకు సెల్ఫ్ ఎప్రిసియేషన్ డెవలప్ అయ్యి, మీ మీద మీకు ఫుల్ 100% లవ్ అండ్ ఇది ఉండాలి, కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి. అప్పుడు ఫెయిత్ వస్తుంది. ఫెయిత్కి ఇవన్నీ ప్రిలిమినరీస్. సో వన్స్ యూ డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్, బైబిల్లో చెప్పారు కదా, బైబిల్ సూక్తి, ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్. ఆ ఫెయిత్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, నౌ యు ఆర్ ఆల్మోస్ట్ రెడీ, ఆల్మోస్ట్ రెడీ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్లో వెరీ ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చేసారు మీరు. సో అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే సాయిల్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అయినట్టే. ఫెయిత్ కావలసిన స్థాయికి మీలో డెవలప్ అయితే ఫెయిత్ అక్కడ నుంచి మొదలవుతుంది. నౌ ఇట్ ఈస్ రెడీ, ఆల్మోస్ట్ రెడీ ఫర్ సీడింగ్. అంటే విత్తనాలు వేయటానికి, ఆ నేల మీద విత్తనాలు వేయటానికి అనువైనటువంటి పరిస్థితులు వచ్చాయి అని అర్థం. అక్కడ నుంచి జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. చూసారా? ఫెయిత్ గురించి ఇప్పుడు చెప్పడానికి అది చాలా పెద్ద సబ్జెక్టు, టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. సో ఇంతటితో ఇది నేను ఆపేస్తున్నాను. మరీ లెంగ్దీగా ఉంటే కష్టం. సో నెక్స్ట్ ఏంటంటే, ఐ విల్ గో హెడ్ విత్ అదర్ స్టెప్స్.
సో ఫెయిత్ గురించి చాలా చెప్పచ్చు, చాలా చెప్పాలి యాక్చువల్గా. అందుకని ఇంతటితో ఆపేస్తున్నాను. మీరు మీ అభిప్రాయాల్ని దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆల్ ద బెస్ట్. నేను చెప్పే సబ్జెక్టు చాలా చాలా సీరియస్ సబ్జెక్ట్ అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా లేదా? మీరు ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు ఓకే అనిపిస్తే ఓకే అని మెసేజ్ పెట్టండి, లేకపోతే నాట్ ఓకే అని పెట్టండి. దట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. అందరి అభిప్రాయం ఒకటిగా ఒకలా ఉండదు కదా. ఉం? భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం, అందులో తప్పేమీ లేదు. సో ఓకే, నాట్ ఓకే, దట్ షుడ్ బి క్లియర్. మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూ చేస్తాను. ఓకే. సో మీకు ఇది నచ్చితే నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ చేయండి, చూడండి. లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఈ స్టేజ్లోనే మీకు ఆ, ఆ, ఏంటో అనిపించింది అనుకోండి, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం, నెక్స్ట్ ఇంకా చూడకండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సండే. గ్రేట్. బాయ్.